హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సో నేను రీసెంట్‌గా చూసిన హెయిర్ స్టైల్ వీడియో ఇదనమాట. అవుట్‌పుట్ అయితే చూడ్డానికి చాలా బాగా వచ్చేసింది. సో అందుకే నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. బట్ ఈ వీడియోతో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. చూసిన ప్రతి హెయిర్ స్టైలు ట్రై చేయకూడదు. చూడ్డానికి ఇంతేనా అసలు మనం కూడా ట్రై చేసేయొచ్చు అనిపిస్తది గానీ వన్స్ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, దాని అవుట్‌పుట్ చూసి మనకే షాక్ అనిపిస్తదనమాట. మనం ఏం ట్రై జేశాము, మనకేం అవుట్‌పుట్ వచ్చిందని. సో, నాకర్థం కాలేదు ఒక నిమిషం పాటు నేనేం హెయిర్ స్టైల్స్ ట్రై చేశానా అని. సో, ఇలా అయితే కాదు అని చెప్పేసేసి కొంచెం క్లియర్‌గా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాననమాట. సో, ఫస్ట్ కొంచెం హెయిర్‌ని తీసుకొని, సో, మీ దగ్గర ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా ఉంటే కొంచెం హెయిర్‌ని తీసుకొని దాన్ని కింద నుంచి రోల్ చేసుకొని పైకి తీసుకురావాలనమాట. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. బట్ మీరైతే ఇది ఏదైనా ఫెస్టివల్స్‌కి గానీ, బయటికి గానీ అస్సలేసుకెళ్ళకండి. నేనైతే ప్రిఫర్ చెయ్యను. సో, ఇలా మొత్తం కొంచెం హెయిర్‌ని రోల్ చేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకోవాలి. సో, ఇది తీస్తే ఇలా ఉందనమాట. సో, వచ్చింది అనయితే చెప్పను గానీ, ఒక 20% అయితే ఏదో కొంచెం మ్యాచ్ అయిందని అనిపించింది. సో, కొంచెం బావుందనిపించింది. అంటే సైడున అలా వదిలేయకుండా కొంచెం హెయిర్‌ని తీసుకొని రోల్ చేసి, సేమ్ కొంచెం పుల్ చేసి క్లిప్ పెట్టేసాను. దిస్ ఈస్ ద ఔట్‌పుట్. నేనైతే ఈ హెయిర్ స్టైల్ దేని మీదకి ప్రిఫర్ చేయను. ఏదో జస్ట్ నార్మల్‌గా ఎందుకో ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. సో, మీరెప్పుడైనా ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేశారా? కామెంట్ చేయండి. బై గైస్.